నేను నిన్న యూట్యూబ్లో ఒక వీడియో అయితే పెట్టాను. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్ అయితే చెప్తానని చెప్పి ఈ వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నానండి. ఎవరు చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. సో నేను బండి కొన్నది జూలై 29th, ఇవాళ వచ్చేసి August 18th. నేను మొత్తం కొన్నది 21 days. సో నేను కొన్న 1 week, కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 week నేను విజయవాడ టు అమరావతి వ్లాగ్ చేశాను. అది వచ్చేసి 41 kilometers. 41 kilometersకి 11% ఎక్స్ట్రా కన్జ్యూమ్ అయింది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం 6% కన్జ్యూమ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను మొత్తం విలేజెస్లో నుంచి వెళ్ళాను కాబట్టి నాకు వెహికల్స్ అడ్డు రావడం, తర్వాత మొత్తం డౌన్ అయిపోవడం, మళ్ళీ పికప్ అందుకోవడంలో నాకు ఇంత డిఫరెన్స్ అయితే కనిపించింది. వచ్చేటప్పుడు మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్లో వచ్చాను. అది స్ట్రైట్ రోడ్డు. ఇకో మోడ్లో టాప్ స్పీడ్ మా వెయిట్కి, హెవీ వెయిట్కి 60 టాప్ స్పీడ్ అందుకుంది. వచ్చేటప్పుడు అందుకని మాకు ఎక్కడ అయితే ఎక్స్ట్రా కన్జ్యూమ్ అవ్వలేదు, జస్ట్ 6% డిఫరెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత నేనైతే వ్లాగ్స్ అయితే చేయలేదు రిస్టమ్ మీద. నేనైతే నార్మల్గా డైలీ యూసేజ్కి అయితే తిరిగాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవీ వెహికల్స్కి మొత్తము మాన్యువల్తో ఏముండదు, మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్తోనే మన ఈవీ వెహికల్ పర్ఫార్మెన్స్ కానీ, పికప్ కానీ అన్నీ ఉంటాయి. మాన్యువల్గా అయితే మన ఇంజన్ బదులాగా చేస్తే ఇది సెట్ అవ్వదు, మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్తోనే సెట్ అవుతుంది. కాబట్టి నాకు ఒక చిన్న బగ్ అయితే వచ్చింది, అది చెప్పాను. 30 నుంచి 45కి వచ్చేలోపు పికప్ అందుకోవట్లేదు థ్రాటిల్. అక్కడ సర్వీస్ సెంటర్లో ఒక అబ్బాయికి కూడా ఇచ్చి అయితే నేను ఒకసారి ట్రయల్ వెళ్ళి రమ్మన్నాను. సో అప్పుడే నేను ఈ షార్ట్ అయితే పెట్టాను, కొన్న 2 వారాలకే సర్వీస్ సెంటర్కి ఇచ్చాను అని చెప్పేసి. సో దాన్ని కంటిన్యూగా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ సర్వీస్ అబ్బాయికి కూడా ఇచ్చాను. ఆ అబ్బాయి కూడా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అవునన్న పికప్ అందుకోవట్లేదు అన్నారు. వాళ్ళ దగ్గరికి అయితే August 12th అయితే నేను సర్వీస్ సెంటర్కి ఇచ్చాను. మీకు ఆ షార్ట్లో డేట్ కూడా చూపించాను. August 13th ఒకరోజు ఉండి August 14th రమ్మన్నారు. August 14th వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది, మేము చెక్ చేసాం సార్ అన్నారు. ఇక్కడ నా ప్రాబ్లం ఏం చెప్పానంటే బ్యాటరీ ప్రాబ్లం, టైర్ ప్రాబ్లం, అలాగే పికప్ ప్రాబ్లం, ఈ 3 చెప్పాను. ఫస్ట్ పికప్ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. మేము అప్డేట్ చేసామండి అన్నారు. సరే ట్రయల్ వెళ్ళొచ్చా. ఫస్ట్ 2 kilometersకి టాప్ స్పీడ్ 55+ వస్తుంది. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. బ్యాటరీ ప్రాబ్లం కూడా చెక్ చేశారు, అందులో ఏం లేదన్నారు. ఓకే అన్నాను. తర్వాత టైర్ ప్రాబ్లం కూడా చెక్ చేశారు. నేను బయట పంచర్ కూడా చెక్ చేయించా అని చెప్పాను, గాలి తగ్గిపోతుందని. పంచర్స్ అయితే బయట ఏమీ లేవు. అక్కడ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తము టైర్ అంటే అడ్జస్ట్మెంట్స్ సరిగ్గా ఉందా లేవని చెక్ చేసిన తర్వాత వాళ్ళు వాల్ ట్యూబ్ పిన్స్ కూడా ఏదో చెక్ చేసా అన్నారు. నాకు వాళ్ళు ఎయిర్ ప్రెషర్ పెట్టించిన తర్వాత స్టిల్ ఇప్పటికి August 18th వరకు అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. బ్యాటరీ ప్రాబ్లం మాత్రం 100 to 90% ఒక్కోసారి ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో నేను అదైతే పెద్దగా పట్టించుకోలేదు. అండ్ పికప్ ప్రాబ్లం ట్రయల్ వెళ్ళాను, నాకు సేమ్ వచ్చింది. మళ్ళీ సర్వీస్ సెంటర్కి వచ్చాను, మేనేజర్ని ఎక్కించుకున్నాను. మేనేజర్తో కూడా రైడ్ వెళ్ళొచ్చాను. మేనేజర్కి డౌట్ వచ్చిందేమో, మళ్ళీ సిస్టమ్కి కనెక్ట్ చేసి అయితే చూపించాడు. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఒకటి ఉంది, అది అప్డేట్ చేశాడు, నా కళ్ళ ముందే చేశాడు, అది నేను చూశాను. అప్డేట్ చేసి వచ్చిన తర్వాత 2 daysకి నేను జిప్ మోడ్ లాగైతే చేశాను విత్ వెయిట్ 195 kgsతోనే. ఇక్కడే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. వెళ్ళేటప్పుడు మాత్రం 27 kilometersకి 12% ఎక్స్ట్రా కన్జ్యూమ్ అయింది. వచ్చేటప్పుడు మాత్రం నేను మొత్తం ఈకో మోడ్లోనే వచ్చాను. వెళ్ళేటప్పుడు గురించి చెప్తా. 1 kilometerకి 1%కి 700 to 800 meters మాత్రమే వస్తుందని చెప్పా. అది మొత్తం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. ప్రతి 5 kilometersకి ఒక సర్వీస్ రోడ్ వస్తుంది. నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్ వచ్చిందంటే మనకు స్ట్రైట్ రోడ్ మాత్రం చాలా అప్ ఉంటుంది. అది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మొత్తం మీకు మోడ్లోనే. వెళ్ళేటప్పుడు ఈ అప్ ఉండడం వల్ల మా వీటికి 700 to 800 meters మాత్రమే వస్తుంది 1%. అది కూడా టాప్ స్పీడ్ 81, 70కి అయితే తగ్గట్లేదు. అండ్ దీని తర్వాత స్టార్టింగ్ అంటే నార్మల్ మోడ్ 60 అలా వెళ్తే ఎంత స్పీడ్ వస్తుందో, ఎంత పర్సంటేజ్కి ఎంత కిలోమీటర్ వస్తుంది అనేది కూడా చెక్ చేసా. 1%కి 1 kilometer అయితే పక్కా వస్తుందండి మా వెయిట్కి విత్ స్పీడ్ 60. సో 150 kgs లోపల ఉన్న వాళ్ళకైతే మీరు టాప్ స్పీడ్ అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. అండ్ స్ట్రైట్ రోడ్ అయితే కనుక మా వీటికి కూడా మంచి మైలేజ్ వస్తుంది, లైక్ 1%కి 1 kilometer వస్తుంది. సో ఇది అక్కడ జరిగిన సిట్యువేషన్. అంటే ఇక్కడ చాలామందికి అయితే అర్థం కాలేదు, నేను చెప్పాను, అందుకే ఫుల్ వీడియో చేస్తున్నాను. దీని తర్వాత అయితే నేను స్టీల్ బ్రిడ్జ్ వ్లాగ్ అయితే చేశాను. అది నేను సింగిల్గా నాకు అక్కడ మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఆ వచ్చిన పర్ఫార్మెన్స్ నిజమా కాదని చెప్పి నేను నెక్స్ట్ డేనే డ్రాగ్ రేస్ అయితే చేశాను. ఒక 90 days ఓల్డ్ వెహికల్కి, కొత్త దానికి. 90 days ఓల్డ్ వెహికల్ స్పెషల్ ఏంటంటే అది మొత్తం ఆఫ్ రోడ్లో తిరిగింది. డైలీ ఒక 10 to 15 kilometers మొత్తం మట్టి రోడ్డు, అసలు రోడ్డే ఉండదు. వర్షం పడితే
ఇంకా చాలా ఘోరంగా ఉండేది. అంత ఘోరంగా ఉండే రోజులు వాళ్ళు తిరుగుతుంటారు. 3700 కిలోమీటర్స్ తిరిగింది. అది బయట తిరగడం తక్కువ. 3700లో 700 కిలోమీటర్స్ మాత్రం ఆన్ రోడ్లో తిరిగింటుంది. మిగతా 3000 మొత్తం ఆఫ్ రోడ్ వెహికల్ విత్ లగేజ్. ఎప్పుడు లగేజ్తో తిరుగుతుందంటే అది బండి చాలా నలిగింది. దానికి ఉన్న ఇబ్బంది అయితే జస్ట్ బెల్ట్ సౌండ్ తప్ప ఇంకా ఏ సౌండ్ లేదు. కంపెనీ వాడే డైరెక్ట్గా చెప్తున్నాడు దీంట్లో బెల్ట్ సౌండ్ తప్ప ఇంకేం లేవండి. అదైతే బాగుంది. ఆ బండికి అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. వచ్చిన ప్రాబ్లం వల్ల నా బండికి 20 డేస్ వెహికల్కి 2 వారాలకే సర్వీస్కి ఇచ్చాను. పికప్ లేదు, టైర్లో గాలి తగ్గింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే ఫేస్ చేశాను. మరి మీలలో ఎవరైనా ఫేస్ చేసింటే కొత్త బండికి అది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాతనే నేను డ్రాగ్ రేస్ మొదలుపెట్టా. మేమిద్దరం వెళ్ళాము. మంచి పికప్ ఉంది. వెళ్ళేటప్పుడు ఇకో మాల్లో ఒకసారి చిన్న డ్రాగ్ రేస్ పెడితే వాంది 65 వచ్చింది. అదే మా బ్రదర్ది 90 డేస్ ఓల్డ్ వెహికల్. నా 21 డేస్ ఓల్డ్ వెహికల్కి 69 టాప్ స్పీడ్ అందుకుంది. ఇబ్రహీంపట్నం సర్కిల్కి వెళ్ళిన తర్వాత యాదర్గిరి షోరూమ్ ముందు ఆపి ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చిందని చూపించాను. నాకైతే 12 కిలోమీటర్స్కి అక్కడ 12 కిలోమీటర్స్ వచ్చింది. ఆ 12 కిలోమీటర్స్కి నాకు 11% కన్స్యూమ్ అయింది. మా బ్రదర్ది 12 కిలోమీటర్స్కి 12% అయితే కన్స్యూమ్ అయింది. ఇక్కడ మాత్రం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. ఇలా వస్తే కనుక ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అండ్ రిటర్న్ మాత్రం నేను ఛార్జింగ్ కూడా టెస్ట్ చేద్దాం అనుకున్నా. ఖలీల్ బాయ్ దగ్గర రెస్టారెంట్ దగ్గర ఛార్జర్స్ అయితే పనిచేయట్లేదు. సో ఇదండి. నేను వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం నాకు మంచి బ్యాటరీ మ్యాసివ్గా వచ్చేసింది పికప్. అండ్ ఇంకోటి సిటీస్లో కనుక వెళ్తే ఇప్పుడు కూడా బాగా హెవీ సిటీస్లో డబల్స్ వెళ్తే కనుక పికప్ అయితే చాలా స్లోగానే ఉంటుంది. 40 స్పీడ్ అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. సింగిల్గా వ్లాగ్స్ అదే ఎక్కడికన్నా రైడ్కి వెళ్ళినా మంచి బ్యాటరీ పికప్ వస్తుంది. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టాప్ స్పీడ్లోనే మీరు అర్థం చేసుకోండి. నేను యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టా. టాప్ స్పీడ్ 73 టాప్ స్పీడ్ ఇకో మోడ్లో. అసలు జిప్ మోడ్లోనే 81 టాప్ స్పీడ్ వచ్చినప్పుడు ఇకో మోడ్లో టాప్ స్పీడ్ 73 అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్ పికప్ ఉంది. అసలు ఏ రేంజ్ పికప్ ఉందో మీరు అర్థం చేసుకోండి. టాప్ స్పీడ్ 73. సో ఇదండి నాకున్న ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ నేను చెప్పాను. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత నాకైతే డిఫరెన్స్ అయితే కనిపించింది. సో ఈలోపు ఏదైనా ఇదే ప్రాబ్లం ఉంటే కనుక నేను మళ్ళీ వీడియోస్లో చెప్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి నాకు కూడా చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నా ఒక్కడికే ఉన్నాయా మీకు కూడా ఉన్నాయా అని చెప్పేసి. సో మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్. సారీ, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.